మకర రాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు శని సంచార బాధల నుండి విముక్తి లభిస్తుంది, తర్వాత అర్ధాష్టమ శని సంచారం ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదములు మకర రాశికి చెందినవారుగా చెప్తారు. మకర రాశి వారికి ఏలినాటి శని సంచారం 26 అక్టోబర్ 2017 నుండి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు అనేక తీవ్రమైన బాధలను, కష్టాలను అనుభవించి ఉన్నారు. ఈ కష్టాల నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బాధల నుండి విముక్తి కలగడానికి మకర రాశి వారికి శుభ సమయం ఎప్పుడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారికి 29 మార్చి 2025 రాత్రి 9:50 ఏలినాటి శని సంచారం నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. 1 మరియు 2 దశలను ముగించుకొని 3వ దశ చివరి కాలాన్ని ఫేస్ చేస్తున్న ఈ రాశి వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చును. సుమారుగా మిగిలి ఉన్న 8 నెలల కాలంలో ఎన్నో సానుకూల అంశాలు కలిసి వచ్చి ఏలినాటి శని సంచార బాధలు ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో వీరు మొదలుపెట్టిన పనులు ఎంతో ఆలస్యం జరిగినా మొత్తం మీద పూర్తవుతాయని చెప్పవచ్చును. ఎందుకంటే శని భగవానుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని వక్రగతి సంచారం మరియు 1 మే 2024 నుండి దాదాపు 1 సంవత్సరం కాలం పాటు పంచమి స్థానంలో సంచారం చేయటం వలన వీరికి మేలు చేస్తుందని చెప్పవచ్చును. అదేవిధంగా సర్పగ్రహాలైన రాహు మకర రాశి వారికి తృతీయంలోనూ మరియు కేతువు భాగ్యస్థానంలోనూ సంచారం చేయడం వలన చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినా కానీ గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యల నుండి ప్రయత్నపూర్వకంగా బయటపడతారు. శని భగవానుడు కలిగించే కొద్దిపాటి సమస్యల నుండి ప్రధాన గ్రహాలు అయిన గురువు, రాహువు, కేతువు సంచారం వీరికి మేలు చేస్తుందని చెప్పవచ్చు. ఈ సమయంలో మకర రాశి వారు అనేక సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు తెరుచుకుంటాయి. మకర రాశి వారు ఈ కాలంలో పనికిరాని వాటిపై ఖర్చులు పెట్టేటప్పుడు నియంత్రణ కలిగి ఉండటం, వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఒత్తిడితో కూడిన జీవితం ఉంటుంది కాబట్టి అధిగమించి ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేది ఎవరు మీవారు, అవకాశాన్ని బట్టి ఎవరు మీవారు వల్లనే నటిస్తున్నారు గ్రహించుకోవాలి. అలాగే ఏలినాటి శని ముగింపు దశలో ఉన్న మకర రాశి వారు జీవితాన్ని పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు కాబట్టి తదనుకూలంగా నడుచుకుంటే భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది అనటంలో సందేహమే లేదు.
ఏలినాటి శని సంచారం ముగిసి దాదాపుగా 2 సంవత్సరాల 3 నెలల తర్వాత అనగా జూన్ 3, 2027 నుండి అర్ధాష్టమ శని సంచారం మొదలై 17 ఏప్రిల్ 2030తో ముగుస్తుంది. ఇందుకు వీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఏలినాటి శని సంచార కాలంలో ఎదుర్కొని మంచి చెడుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి అర్ధాష్టమ శని సంచారం వీరిపై పెద్దగా ప్రభావం చూపదని చెప్పవచ్చును. మకర రాశి వారికి అధిపతి శని భగవానుడే కాబట్టి మరిన్ని మంచి ఫలితాల కోసం శనికి శనివారం రోజు తైలాభిషేకం చేసి నల్లని వస్త్రంను సమర్పించుకోవాలి. పేదవారికి బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. గోవుకు ఆహారం తినిపించాలి. ఇలా చేయడం వలన మకర రాశి వారికి సకల దోషాలు తీరిపోతాయి. మకర రాశి వారు వారి జీవిత కాలం పాటు పాటించవలసిన పరిహారం ఏమిటంటే పాలు, పెరుగు మీ చేతులతో ఎవ్వరికీ దానం చేయకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.